హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిపికల్ ఇండియన్ వైఫ్. నేను మీకు ఈరోజు సింపుల్గా పకోడీ చేసుకోవడం ఎలాగో చెప్పబోతున్నాను. ముందుగా మనం పకోడీల కోసం ఆనియన్స్ని తీసుకొని ముక్కలుగా అంటే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ వాటిని విడిపోయేలాగా చేతితో కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా మనకి కంప్లీట్గా విడిపోయినాయి అనిపించేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, తుంచుకొని వేసుకోవాలి. మన దగ్గర అల్లం అవైలబుల్గా ఉంటే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వేరుశనగపప్పు మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కలపాలి. ఆనియన్లో వాటర్ బయటికి రావడం వల్ల న్యాచురల్గా ఆ వాటర్తోనే పిండి కలపడానికి సరిపడేటట్టు ఉంటుంది. సరిపడకపోతే మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఆనియన్స్కి సరిపడా పిండి వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను మధ్యలో మనకి కావాల్సిన మంచి టిప్స్ చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ టిప్స్ చాలా యూజ్ అవుతాయి. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం పిండి చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు ఉండకూడదు, అలాగని మరీ ఎక్కువ పిండి ఉన్నా కూడా తినడానికి బాగోదు. అందుకని మనం కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని ఆ తర్వాత కొంచెం వేసుకొని అట్లా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మంచిగా వస్తాయి. మీకు పకోడీలు మెత్తగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని పిండి కొంచెం జారుగా, అంటే కొంచెం జారుగా కలుపుకోవాలి. కొంచెం వాటర్గా ఉండేలాగా అలా కలుపుకోవడం వల్ల మెత్తగా వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చిద్ది. సో అలా ఆయిల్ ఎక్కువగా పీల్చకూడదు అనుకునే వాళ్ళు జార్లాగా కాకుండా వాటర్ తక్కువగా పోసుకొని పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అట్లా కలుపుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. పకోడీలు కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం పిండి కలుపుకోవడం అయిపోయింది. తర్వాత సాల్ట్ చూసుకొని కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకున్న వెంటనే పకోడీలు వేసుకోకుండా కలిపిన పిండిని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే
పకోడీలు చాలా సూపర్గా ఉంటాయి. నేను ఒక అరగంట పక్కన పెట్టాను. ఆలోపు మనం గ్యాస్ ముట్టించుకొని దాని మీద స్టవ్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పిండిని చేతిలో గుప్పెటి నిండా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే పకోడీలు వస్తాయి. పకోడీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదలకుండా అలాగే వదిలేసి ఆ తర్వాత మధ్యలో మధ్యలో అటు ఇటు కదిలిస్తా, అంటే గరిటతో అటు ఇటు కలబెడతా ఉండాలి. లేకపోతే ఒకవైపే బాగా గాలి, రెండో వైపు అలాగే ఉండిపోతాయి పిండి పిండిగా, ఒకవైపు ఏమో మాడిపోతాయి. అలాగని మరీ ఎక్కువ కలబెట్టకూడదు. మధ్యలో మధ్యలో ఊరక అట్లా అటు ఇటు అనుకుంటుంటే రెండు వైపులు బాగా కాలుతాయి. అదిగో చూస్తున్నారు కదా, అలా మధ్యలో మధ్యలో అట్లా ముందుకి వెనక్కి వేసుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా గాలేటట్టు వస్తాయి. ఇప్పుడు మనకి ఈ నూరగొన్నంతసేపు పకోడీలు వేగలేదని అర్థం. ఆ నూరగ ఎప్పుడైతే పోతుందో అప్పటికి పకోడీలు కరెక్ట్గా వేగుంటాయి. మాకు చాలా చల్లగా వర్షం పడుతుంది, కూల్గా వెదర్ ఉంది. అందుకే మేము పకోడీలు చేసుకోవాలి అనుకుంటున్నాము. మ్యాక్సిమం ఎప్పుడైనా అంతే, వర్షం పడుతున్నప్పుడు పకోడీలు చేసుకుంటాము. లేకపోతే మాకు పప్పు పచ్చడిలో కాంబినేషన్ పకోడీలు అంటే చాలా ఇష్టం. పప్పులోకి ఎక్కువగా చేసుకుంటాం పకోడీలు, అప్పడాలు, వడియాలు. అలాగా పకోడీలు అయితే పప్పులో నంచుకొని తింటుంటే సూపర్ ఉంటాయి. పచ్చడిలో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, మన పకోడీలు రెడీ అయిపోయాయి, వేగాయి. మరీ ఎర్రగా వచ్చేట వరకు ఉండకూడదు. ఆయిల్లో కొంచెం తెల్లగా ఉన్నగానే ఆయిల్లో ఈ కలర్లో ఉన్నప్పుడు తీయాలి. కొంచెం ఆరిపోయాక ఇంకొంచెం కలర్ వస్తాయి. సో ముందే తీయాలి. ఇట్లా చిల్లులు గిన్నె కింద ప్లేట్ పెట్టుకుంటే దాంట్లో మనకి వచ్చిన ఆయిల్ అంతా కింద ప్లేట్లోకి వచ్చిద్ది. తర్వాత గిన్నెలో నుంచి తీసుకొని ఏదైనా టిష్యూ పేపర్ మీద కానీ ఏదైనా పేపర్ మీద కానీ వేస్తే అవి ఆ ఆయిల్ మొత్తం పీల్చుకుంటాయి. అప్పుడు మనం వేడి వేడి పకోడీ తినొచ్చు.
అలాగే సేమ్ ప్రాసెస్లో మనం పిండి అయిపోయే వరకు ఇలాగే పకోడీలు వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చినప్పుడు తీసేస్తూ ఉండాలి. మన పకోడీలు రెడీ అయిపోతాయి. చూసారా, పొయ్యి మీద మన వేడి పకోడీలు రెడీ అయిపోతున్నాయి. ఇంకో పక్కన పొయ్యి మీద మేము పాలు పెట్టాము. పకోడీలు వేస్తాను నేను పాలు చేసుకోపోయేసరికి అవిగో చూడండి పాలు పొంగిపోయాయి. మా మమ్మీ వస్తే పాలు పొంగ పెట్టానని అరుస్తుంది. సో మా మమ్మీ వచ్చేలోపు క్లీన్ చేసేయాలి. ఇలా మీలో ఎంతమంది పాలు పొంగబెట్టి అన్నం వండేటప్పుడు పొంగు వచ్చినప్పుడు అన్నం కింద పోగొట్టి మీ మమ్మీ చేత అర్పించుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మన వేడి పకోడీస్ రెడీ అయిపోతున్నాయి. పకోడీస్ కాదు, పకోడీలు రెడీ అయిపోతున్నాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మీ విలువైన అభిప్రాయాలన్నీ నాతో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. వీడియోస్ ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలాంటివి మీకు ఏదన్నా రెసిపీస్ కావాలన్నా చెప్పొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.